ఎవరైనా కాంగ్రెస్లో ఉన్నవాళ్ళు అసెంబ్లీలో మాట్లాడారా 2014లో కానీ 15లో కానీ? అంటే ఇప్పటికి కూడా వాళ్ళు లేదు. ఇంకా ప్రిపేర్ కావాలనే దాంట్లోనే ఉంటున్నారు, కానీ మాటలు మాత్రం పెద్దగా ఉన్నాయి. ఏదైనా సబ్జెక్ట్ విషయానికి వస్తే అదే ప్రిపేర్ అయ్యి వస్తాం అయితే అంటున్నారు. మాట్లాడారు. మాట్లాడిన తర్వాత ఏంటి, సుప్రీంకోర్టు కేంద్ర ప్రభుత్వాన్ని అడిగింది, ఇదేందయ్యా వాళ్ళు అడుగుతున్నారు మీరేం సమాధానం లేదు అని. అడిగితే ఏమైంది, మేము ట్రిబ్యునల్ ఏర్పాటు చేస్తాం, ట్రిబ్యునల్కు రెఫర్ చేయాలా అని. ట్రిబ్యునల్కు రెఫర్ చేయడానికి కానీ కొత్త ట్రిబ్యునల్ వేయడానికి కానీ సుప్రీంకోర్టులో తీసేయమని కోరే దౌర్భాగ్య పరిస్థితి కేంద్ర ప్రభుత్వానికి వచ్చింది. ఆ మాట అంటే సుప్రీంకోర్టు నుంచి అది తీసేసి ట్రిబ్యునల్ ముందు అదే వాదన పెట్టాం. బేసిన్ లోపట బేసిన్ అవతల ఇన్ని నీళ్ళు అన్ని నీళ్ళు తెలంగాణకు న్యాయం జరగాలి అనే దాని మీద. దానికోసమే పాలమూరు రంగారెడ్డి అందులో ఒక భాగం, కాళేశ్వరం దేనికోసం, గోదావరి నీళ్ళలో మనం మొదలుపెట్టిన సంగతి ప్రపంచానికి తెలవాలి, దేశానికి తెలవాలి, ట్రిబ్యునల్కి తెలవాలి, కోర్టులకు తెలవాలి, మనం డబ్బులు ఖర్చు పెడుతున్నాం, మన హక్కును కాపాడుకుందాం అనే ఉద్దేశంతో మొదలుపెట్టింది. ఎన్ని నీళ్ళు ఇచ్చామనేది తర్వాత విషయం. ఇప్పుడు చాలా మాట్లాడతారు ఏదో 10 ఏళ్ళు అయింది ఇది చేయలేదు గది చేసిండని. ఏమైనా సిగ్గుండాలా? నాగార్జున సాగర్ ఎప్పుడు ఫౌండేషన్ వేసిండ్రు, ఎప్పుడు నీళ్ళు వచ్చినాయి, చివరి ఆయకట్టుకు ఎప్పుడు నీళ్ళు వచ్చినాయి తెలుసా? నాగార్జున సాగర్ 55 సంవత్సరాల తర్వాత వచ్చినాయి. అది కూడా మోడర్నైజేషన్ చేస్తే, ఆధునీకరిస్తే, ప్రపంచ బ్యాంకు పోయి అతి తక్కువ ఇంట్రెస్ట్కు లోన్ తీసుకొచ్చి ఆధునీకరణ చేస్తే ఆ చివరి ఆయకట్టుకు నీళ్లు నాగార్జున సాగర్లో 50-60 సంవత్సరాల కళ్ళ ముందు తర్వాత. కనిపించిందని యాక్సెప్ట్ చేయరు వాళ్ళు, నిజాన్ని యాక్సెప్ట్ చేయరు. ఒక్క నిమిషం శ్రీరామ్ సాగర్ 74లో ఫౌండేషన్ వేశారు. ఇక్కడికి ఎప్పుడు వచ్చినాయి నీళ్ళు? ఎల్ఎండికి, ఎల్ఎండి దాటి వరంగల్ బార్డర్ వరకు ఎప్పుడు వచ్చాయి? సెకండ్ ఫేజ్లో. తర్వాత సెకండ్ ఫేజ్కు నీళ్లు ఎప్పుడు ఇవ్వగలిగినాం? ఇంకా కొంత ఎకరాలకి ఇవ్వాలి. ఇది చారిత్రక సత్యం కదా.